ఇక నూతన నిబంధనలోనికి వెళ్ళి నిజంగా బైబిల్ ఏం చెప్తుందో మరొకసారి మనం ఆలోచిద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, చాలా జాగ్రత్తగా వినాలి మనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. ఏమంటే పాత నిబంధనలు మొత్తం మనం గమనిస్తే భర్త స్థానంలో ఎవరున్నారు? యెహోవా దేవుడు ఉన్నాడు. భార్య స్థానంలో ఎవరున్నారు? ఇశ్రాయేలు ఉన్నారు. మరి ఇశ్రాయేలు భర్త అయినటువంటి దేవునికి ఏమైనా లోబడ్డారా? లోబడలేదు. లోబడకపోగా ఎలా ఉన్నారు? విశ్వాసఘాతకంగా ఉన్నారు. ఏమంటే అన్యజనుల కార్యక్రమంలో శరీర సంబంధంగా వ్యభిచారం చేస్తూ, ఏమండి తను తానే మోసం చేసుకుంటూ, ద్రోహం చేస్తూ, ద్రోహులారా అంటూ సంబరపడిపోతున్నారు కదండి శరీర కార్యక్రమాలకి. భార్య ఎప్పుడు శరీర కార్యక్రమాలకు సంబరపడిపోకూడదు. ఏ కార్యక్రమాలకు సంబరపడాలి? దేవుని కార్యక్రమాలకు, సత్కార్యక్రమాలకే భార్య ఎప్పుడు తొందరపడుతూ ఉండాలి, ఇష్టపడుతూ ఉండాలి. ఇక కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి పరీక్షిద్దాం. 5వ అధ్యాయము 24వ వచనం. ఇప్పటి వరకు ఓల్డ్ టెస్టిమెంట్ చూసాం, ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ లో భర్త మారిపోతున్నాడు చూడండి. 5వ అధ్యాయము వివాహం గురించి ఎన్ని విషయాలు ప్రియమైన దేవుని వారలారా. వివాహం అంటే మనకు ఆ స్టేజ్ మీద నా జంట ఒకటే కనిపించింది తప్ప, ఆ రోజు భోజనాలు కనిపించినాయి, టెంట్ కనిపించింది, ఏం పెట్టారు అన్నది ఒకటి కనిపించింది తప్ప, దాని వెనక భర్త స్థానంలో ఎవరున్నారు, దాని వెనక భార్య స్థానంలో ఎవరు ఉన్నారు, అసలు కుటుంబం ఏమైపోతుంది అన్న సంగతే మనము మర్చిపోయి ఘాతకులుగా మారిపోయిన చూడండి ప్రియమైన దేవుని వారలారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. బాగా చూడాలి, మీరు బాగా చూడాలి. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినాలి. సెకండ్ హాఫ్ 5:24. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా. సంఘం అంటే ఎవరు? బ్రాకెట్లు రాసుకోండి. సంఘం అంటే ఎవరు? బాప్తిసం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు సంఘమే. అంటే సంఘాన్ని ఇప్పుడు భార్య అని పిలవచ్చు కదండి, భార్య. మరి క్రీస్తు అంటే ఎవరు? భర్త. క్రీస్తు అంటే ఎవరు? భర్త. ఇప్పుడు నూతన నిబంధనకు వచ్చేసరికి ఇప్పుడు భర్త ఎవరయ్యారు, భార్య ఎవరయ్యారు చెప్పండి? భార్య స్థానంలోనేమో క్రైస్తవులు ఉన్నారు, భర్త స్థానంలో యేసు ప్రభు వారు ఉన్నారు. ఇప్పుడు నీకు భర్త ఎవరు? ఆత్మీయంగా భర్త ఎవరు? ఇప్పుడు యేసు ప్రభు. శరీరంగా భర్త ఉన్నాడా? ఉన్నాడు. ఆత్మీయంగా భర్త ఎవరు? యేసు ప్రభులు వారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే పత్రిక రాస్తూ పౌలు గారు, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా. అంటే భార్య క్రీస్తుకి ఏం చేయాలి, భర్త అయిన క్రీస్తుకి ఏం చేయాలి? లోబడినట్లుగా అని మరో విషయం లేవనెత్తుతున్నాడు. లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు. అంటే ఇప్పుడు సంఘము భర్త అయిన క్రీస్తుకు లోబడుతుంది, భయపడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు నీ భర్త కూడా ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు లోబడాలి. ఇప్పుడు ఈ భర్త స్థానంలో ఎవరున్నారు? ఇప్పుడు క్రీస్తు స్థానానికి ఏ స్థానం ఇచ్చాడండి ఇప్పుడు భర్తకి? నువ్వు తాళి కట్టించుకున్నటువంటి భర్తను యేసు ప్రభు ఇద్దరు ఈక్వల్ స్థానంలో ఉన్నారు చూడండి. ఇప్పుడు ఈక్వల్ స్థానంలో ఉన్నారు చూడండి. అమ్మో, క్రీస్తు స్థానాన్ని ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు ఇప్పుడు దేవుడు? నువ్వు తాళి కట్టించుకున్న భర్తకి ఇచ్చాడే. ఎట్ ద సేమ్ టైం క్రీస్తుకు లోబడ్డప్పుడు ఈ భర్త కూడా నువ్వు ఎందుకు లోబడవు? లోబడినట్లుగా. ఏ విషయాల్లో లోబడాలన్నాడు? ప్రతి విషయం, ఏ విషయం అన్నా తీసుకురండి, అన్ని విషయాల్లో కూడా లోబడవాలి. అన్ని విషయాల్లో లోబడవాలని ఉంది. అంతేగాని బ్రాకెట్లో కొన్ని విషయాలు ఏమైనా రాసిందండి. అప్పుడప్పుడు భార్య అంటుంది భర్తను అంటాడు, నీకు తెలియదు ఊరుకో, ప్రధానికి ముందుకు వస్తావు, ఈ విషయం నేను డీల్ చేస్తున్నాను కదా భార్య అంటూ ఉంటుంది. ఇక్కడ బైబిల్ ఏం చెప్పిందండి? ప్రతి విషయంలో నన్ను ఉందా అండి? ప్రతి విషయంలో భర్త అయినటువంటి వాడే డీల్ చేయాలి. ప్రతి విషయంలోనూ లోబడి ఉండవాలని చూడండి. అంటే సంఘంలోనికి వస్తున్నటువంటి వారందరికీ పెండ్లి కుమారుడు ఇప్పుడు ఎవరు? యేసు ప్రభుల వారు. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి యేసు ప్రభుల వారు. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యకు లోబడాలి. ఇద్దరు లోబడితేనే పిల్లలు కూడా సరైనటువంటి క్రమంలో ఉంటారు. అంతే కదండి. భర్త భార్యకు లోబడాలి, భార్య కూడా భర్తకు లోబడాలి. ఇద్దరు ఒకరికొకరు లోబడితే వీళ్ళిద్దరి నుంచి వచ్చినటువంటి బిడ్డలు దేవునికి లోబడతారు. ఆ కుటుంబం ఎంత బాగుంటుందండి మీరు చెప్పండి అండి. ఎంత బాగుంటుందండి లోబడేటటువంటి తత్వం. లోబడటం ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థం కావాలి. కుటుంబం సెట్ అవుతుంది లోబడటం వల్ల. భార్య భర్తకు లోబడటం వల్ల, భర్త భార్యకు లోబడటం వల్ల, వీళ్ళిద్దరు లోబడటం వల్ల బిడ్డలు ఎవరికి లోబడుతున్నారు? దేవునికి లోబడుతున్నారు. ఇప్పుడు కుటుంబం మొత్తం ఎవరికి లోబడుతుంది? దేవుడికి లోబడుతుంది. ఆ కుటుంబం ఎలా ఉంటుంది మీరు చెప్పండి అండి. బాగా గమనించాలి. ఏమండి, భర్త తాగుబోతాడనుకో, పిల్లల జీవితాలు ఎలా ఉంటాయండి? ఇక దాని గురించి నేను చెప్పవసరం లేదు.
పిల్లల జీవితం అల్లకల్లోలమే. వాళ్ళు ఎక్కడుంటారో, ఏం చేస్తారో, ఏ స్థితిలో ఉంటారో అన్నది కూడా తెలియదు. అంటే లోబడకపోతే ప్రాబ్లం చూడండి ఎలా ఉందో. భర్త ప్రాబ్లంలో ఉన్నా కూడా కుటుంబం మొత్తం అచ్చినాభిన్నం అయిపోతుంది. సపోజ్ భార్య తిరిగిపోతుంది అయింది అనుకోండి, పరిస్థితి ఏంటి? ఇక పిల్లలు ఎలా ఉంటారు? భర్త తాగుపోతాడైనా కూడా ప్రాబ్లంగానే ఉంది కుటుంబం, భార్య తిరిగిపోతేనే కూడా పిల్లల జీవితాలు ఏం బాగోలేదు. కనుక ఇద్దరు అన్ని పక్కన పెట్టి ఇద్దరు ఒకరికొకడు లోబడుతూ ఒకరికొకరు దేవునిలో ఉంటూ చక్కగా పిల్లలకన్నా ఆ పిల్లలను దేవుని కోసం పెంచి ఆ పిల్లలు ఆ కుటుంబం మొత్తం దేవునికి లోబడితే నిజంగా ఎంత బాగుంటుందో ఒకసారి మీరు గమనించండి. ఎంత బాగుంటుందో చెప్పండి. వివాహమైనటువంటి ప్రతి ఒక్కరికి తెలియాలి, లోబడేటటువంటి గుణాన్ని కోల్పోయావా నీ కుటుంబం చిన్న భిన్నమైపోద్ది. ఏమండి, భర్తతో ఉన్నంత వరకే భార్యకి వాల్యుయేషన్, అంతే కదండి. వదిలేసినటువంటి వాళ్ళకి ఎవరికైనా ఉంటుందండి ఆ ఆలోచనలో చీప్గా చూస్తారు కదండి. భర్తతో కనెక్ట్ అయినంత వరకే, భార్య భర్త ఇద్దరికి కనెక్టింగ్లో జాగ్రత్తగా మోల్డ్ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళినంత వరకు ఆ కుటుంబానికి విలువలు ఉంటాయి. అలాంటి విలువతో ఉన్నటువంటి వాళ్ళకి బిడ్డలు పుడితే ఆ బిడ్డలకు కూడా విలువ ఉంటుంది. అప్పుడు కుటుంబం ఎంత బాగుంటుంది మీరు బాగా గమనించాలి మీరు. కనుక ప్రకటన గ్రంథము మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? లోబడే తత్వాన్ని ఒకవేళ కోల్పోయామేమో, ఇలాంటి స్థితిలో ఒకవేళ వదిలేసామేమో, తిరుగుబాటు స్థితిలో ఒకవేళ ఉన్నామేమో, ఏమండి ఒకవేళ విశ్వాసఘాతంగా ఒకవేళ ఉన్నామేమో, నీ కుటుంబం ఒకరోజు పతనానికి వెళ్తుందన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నీ భర్త స్థానంలో ఎవరున్నారు? మెయిన్లో యేసు ప్రభువు వారు భర్తగా ఉన్నాడు. అలాంటి భర్త స్థానంలో నువ్వు తాళి కట్టించినటువంటి ఆ భర్త స్థానానికి ఆ సేమ్ పోస్ట్ ఇచ్చినప్పుడు నువ్వెంత లోబడి ఉండాలి? నీ కుటుంబం చిన్న భిన్నం అయిపోతుందేమో, జాగ్రత్త. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదవండి. 2వ వచనం 2 బాగా చూడాలి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె. ఏమిటి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాడు, ప్రకటన గ్రంథంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎలా లోబడాలి? ఏమంటే భార్య భర్తకు లోబడాలి అన్నాడు. ఎలా లోబడాలి అంటే ఒక పెళ్లి కుమార్తె లేవనెత్తుతున్నాడు. లోకంలో పెళ్లిళ్ళు జరిగే పెళ్లి కుమార్తెనే లేవనెత్తుతున్నాడు. పెళ్లి కుమార్తె ఏం చేస్తుందంట? తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె. లోకంలో పెళ్లి కుమార్తె ఎలా తయారవుద్ది? ఎప్పుడు మామూలుగా ఉన్నట్టుగా రెడీ అయ్యి స్టేజ్ మీద కూడా ఉంటుందా అండి? వంటగదిలో వంట చేస్తే ఎలా వంట చేస్తుందో, బట్టలు ఎలా ఉంటుందో, ఇవన్నీ అదే చింపిరి జుట్టు అంతా తీసేసుకుని ఏమండి చెమట కారుకుంటూ బట్టలు నైటీలన్నీ వేసుకుని స్టేజ్ మీద ఇలా కూర్చుంటుందా? ఉండదు కదా. పెళ్లి కుమార్తె ఎలా ఉంటుందంట? అలంకరింపబడి చూడంగానే అబ్బా ఏం అందరూ అనిపిస్తుంది కదండి. పెళ్లి కుమార్తెను చూడంగానే ఎలా రెడీ అయిపోయింది, ఏంట్రా ఇలా ఉంది అసలు మన కళ్ళ ముందే, చీమిడి కారుకుంటూ ఇలా ఉండేది, అసలు ఇలా తయారైంది అంటూ ఉంటారు జనరల్గా. ఎలా ఉందో చూడండి. తన భర్త కొరకు భర్త రాబోతున్నాడు. ఇంకొక గంటలో వస్తాడు. విడిదిలో ఉండి స్టేజ్ మీదకి వెళ్తాను సిద్ధపడుతూ ఉంటుంది కదండి. గంటలో రాబోతున్నాడని అక్కడికక్కడే ఆల్రెడీ ఇంటి దగ్గర రెడీ వెళ్ళి ఉంటుంది. మళ్ళీ విడిది ఇంటి దగ్గర మళ్ళీ రెడీ అవుద్ది. అక్కడి నుంచి మళ్ళీ పెళ్లి కుమారు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి మళ్ళీ రెడీ అవుతారు. ఏమంటే అర్థమవుతుంది మీకు ఈ విషయాలన్నీ? రెడీ అయ్యే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. ఏమంటే పక్కనే ఉన్నాడు భర్త, ఎందుకంటే అంటే అందంగా కనపడాలని, నన్ను చూసి ఎక్కడ కూడా నెగిటివ్ ఫీలింగ్ రాకూడదని, అది నడకలో కానీ, చూపులో కానీ, అలంకరణలో కానీ అని ఆ యొక్క విధిలో జాగ్రత్త పడుతూ ఉంటుంది భార్య, నూతనమైనటువంటి భార్య. అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె అని ఆగాడు. అక్కడ ఆగి సిద్ధపడి, పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి, ఇప్పుడు పరలోకములో ఉన్నటువంటి యేసు ప్రభుల వారు ఇదిగో నేను మళ్ళీ త్వరగా వస్తున్నాను అన్నటువంటి ఆయన ఇప్పుడు ఎవరు? భర్త స్థానంలో ఉన్నాడు. ఆ భర్త భార్య అయినటువంటి క్రీస్తు అనే సంఘము కొరకు తీసుకువెళ్ళటానికి వస్తున్నాడు. వచ్చే టయానికి భార్య అయినటువంటి మనము బాప్తిజం తీసుకుని క్రీస్తులో ఎదుగుతున్నటువంటి మనమందరూ భార్య స్థానంలో ఉంటే ఈ భార్యలంతా ఎలా రెడీ అయ్యి ఉండాలంట? పెళ్లి కుమార్తె వలె పూల జడలు వేసుకోవాలా, పెళ్లి కుమార్తె వలె అలంకరణ తగిలించుకోవాలా, నగలు తగిలించుకోవాలా. అదే కదా ఎగ్జాంపుల్ అక్కడ. అలాగే ఉంది కదండి. చూడండి మీరు బాగా గమనించాలి. పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూచితిని. అంటే ఇప్పుడు నీ భర్త రాబోతున్నాడు పరలోకంలో నుంచి. భార్య అయినటువంటి క్రీస్తు సంఘములో ఉన్నటువంటి భార్య కూడా రెడీ అయి ఉండాలి. ఎలా రెడీ అయి ఉండాలి? పెళ్లి కుమార్తె వలె రెడీ అయి ఉండాలి. మరి పెళ్లి కుమార్తె వలె రెడీ ఉండమన్నాడు కదా, మరి ఆభరణాలు కొనుక్కోవాలా, నగలు పెట్టుకోవాలా, ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవాలా,
ఏ భర్త ఏ భార్య గురించి మాట్లాడుతుంది బైబిల్? ఇవన్నీ పక్కన పెట్టి ఏమిటి వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని కాటుకెక్కితే సరిపోద్దా? నీ భర్త రాబోతున్నాడు, జాగ్రత్త. ఏమండి, లోకం పెళ్లి కుమార్తెని సిద్ధం చేయడానికి తయారవుతుంది. అమ్మ ఎక్కడికమ్మా నువ్వు బయలుదేరుతుందంటే, పెళ్లి కుమార్తె రెడీ చేస్తున్నామండి పెళ్లికి. నీకు తెలియదు అనుకుంటే జాగ్రత్త. నీ ఒరిజినల్ భర్త రాబోతున్నాడు, నువ్వు రెడీగా ఉన్నావా? మరి ఈ పెళ్లి కుమార్తెను రెడీ చేసే సిద్ధపడిలో పడిపోయి నీ భర్త రాబోతున్నాడు, ఆ భర్త కోసం నువ్వు రెడీ అవ్వాలన్న సంగతి భార్య మర్చిపోయి శరీర సంబంధమైన అలంకరణ కోసము రెడీ చేయడానికి సిద్ధమవుతోంది. పెళ్లి కుమార్తె సిద్ధమవుతోంది. పెళ్లి కుమార్తెను రెడీ చేయడానికి వీళ్ళు సిద్ధమవుతున్నారు. అందరూ శరీర సంబంధమైన అలంకరణకు సిద్ధమయ్యే టైంలోనే ఒరిజినల్ భర్త వచ్చేస్తాడు. అప్పుడు మీరు ఎలా ఉంటారు? మీకు అలంకరణ ఏది? మరి సిద్ధపాటు ఉండాలి. పెళ్లి కుమార్తె వలె సిద్ధపాటు ఉండాలి. అంటే శరీర సంబంధంగా సిద్ధపాటు ఉంటే యేసు ప్రభు తీసుకెళ్ళడు అనమాట. చూసారండి వివాహం గురించి ఎట్టించండి. వివాహం అనగానే ఇప్పుడు భర్త ఎవరైపోతున్నారు? ఇప్పుడు యేసు ప్రభు గుర్తు. అమ్మో నా భర్త వచ్చేస్తాడు, నా భర్తకు నేను మోసం చేస్తున్నానేమో, నాకు రక్తం ఇచ్చాడు, నా పాపాలన్నిటినీ కడిగాడు, నాకు మోక్ష ప్రదాత, అన్ని సమస్తం చేసిన నా భర్త, నన్ను పెంచుతుంది ఆయనే, పోషిస్తుంది ఆయనే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదన్న ఈ సృష్టి కార్యక్రమాల్లో ఆయన ఒడిలో నుండి పెట్టి పంచుతున్నాడు. నా భర్త రాబోతున్నాడు అన్న ఈ టెన్షన్ పక్కన పెట్టి పెళ్లికి ముస్తాబవుతున్నారేమో. నీ ఒరిజినల్ భర్త రాబోతున్నాడు. ఆ టయానికి నీ దగ్గర సరైన అలంకరణ లేదనుకో ఆ రోజు నేను పెళ్లి చూపుల్లో చూసిన పిల్ల వేరుగా ఉంది, ఈ చింపిరి చుట్టూ ఎవరు అసలు నాకు వద్దంటాడు స్టేజ్ ఎక్కక ముందే. నిజమా కాదా? ఆ రోజు పెళ్లి చూపుల్లో ఒక అమ్మాయిని చూపించారు, ఈ రోజు ఏంటి ఎలా చూపించారు? వద్దంటానికి ఎక్కువ ఆస్కాలు ఉన్నాయి లేవండి. ఆ రోజు ఇలా ప్రింట్ అయి ఉంటాడు, అదే ప్రింట్ యాజ్ టీజ్ గా కనపడాలి. అప్పుడు రైట్, ఆ రోజు నేను చూసిన అమ్మాయిని, అప్పుడు తాళి కడతాడు. ఏమాత్రం సిద్ధపాటు లేదనుకో, ఆ రోజు చూసిన దానికి ఈ రోజు చూసిన దానికి తేడా ఉందనుకో, వీడు చేసుకోడు అనమాట, వివాహం చేసుకోవడానికి ఇష్టపడడు. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం బాప్తిజం తీసుకున్న రోజు యేసు ప్రభుకి నీకు వివాహం అయింది. ఆ రోజు నేను ప్రతిదినము బైబిల్ చదువుతాను, ప్రతిదినము వాక్యం చదువుకుంటాను, ప్రతిదినము ప్రార్థన చేసుకుంటాను, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉంటాను, నేను ద్రోహం చేయను, నేను మోసం చేయను, విశ్వాసఘాతకం చేయను, జారత్వానికి వ్యభిచారానికి దూరంగా ఉంటారని భర్తకు ప్రమాణం చేసావు ఆ రోజు. మరి ఆ భర్త రాబోతున్నాడు అన్న సంగతి తెలిస్తే ఆ రోజు ప్రారంభంలో నీ స్థితి ఎలా ఉందో అదే స్థితిలో ఉండాలి భార్య. ఆ రోజు నేను అలా చూశాడు. మళ్ళీ నువ్వు లోకంలో శరీర సంబంధమైన రెడియేషన్లో ప్రిపరేషన్లో ఉంటే, మరి శరీర సంబంధంగా ఉంటే నువ్వు వ్యభిచారం అయిపోతున్నావుగా. మరి నీ భర్త ఎలా తీసుకెళ్తాడు నిన్ను? నువ్వు సిద్ధపడి ఉండాలంటున్నాడుగా. అదే ప్రకటన గ్రంథం మళ్ళీ చూడండి, ముగింపు మాటల్లో చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడి నుంచి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. వివాహం అనగానే నువ్వు ఎప్పుడు సమ్మర్లో వచ్చే వివాహాల కోసం చూస్తున్నావేమో, వివాహాన్ని లైట్ తీసుకుంటున్నావేమో, నీకు యేసు ప్రభువుకు వివాహమైన సంగతి మర్చిపోయావేమో. భర్త రాబోతున్నాడు, నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఒరిజినల్ వివాహం బయటికి తీస్తున్నాడు బైబిల్. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం చూడండి. అప్పుడు గొప్ప జన సమూహము 19:7 కదమ్మా. అప్పుడు గొప్ప జన సమూహమును, శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారము ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. ఈ పదం మీరు అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు మీరు పెళ్లి కుమార్తెలు నీ డెకరేషన్ మర్చిపోయేవేమో, ఒకసారి గమనించుకో. నీ వివాహమైన తేదీ గుర్తుందా అసలు? నీకు నీ బాప్తిజం తీసుకునే తేదీ నీకు వివాహం అయింది, మ్యారేజ్ డే గుర్తుందండి? లోకంలో జరిగే మ్యారేజ్లకు మాత్రం ప్రేమ కట్టించుకుని అలా పెడతారు, ఇంటికి వచ్చిన వాళ్ళు అందరికీ చూపిస్తారే. అమ్మో నేను పలానా 2020లో నేను బాప్తిజం తీసుకున్నాను, అగో చూడమ్మా ఆ రోజు నుంచి నేను దేవుని కోసం ఎంత నీతిగా బ్రతుకుతున్నాను. ఏ రోజైనా నీకు గుర్తుందండి నీ డేట్? భర్త రాబోతున్నాడు, భర్త వచ్చి అడుగుతాడు, అసలు నీకు డేటే గుర్తులేదు. భార్య అడుగుతుంది, ఏమండి ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది అంటే చెప్పండి అంటది. ఏదో చెప్తూ ఉంటాడు, ఆ ఒరిజినలే మ్యారేజ్ డే. పాపం మర్చిపోయాడు అయ్యగారు ఎప్పుడు. నిజంగా ఆ డేట్ గుర్తు లేకపోతే ఆ కట్టుకున్నటువంటి వాడు ఎంత బాధపడతాడో తెలుసా అండి?
అట్ ద సేమ్ టైం యేసు ప్రభులు వారి భర్తగా ఉండి నా భార్యకు వివాహమైన సంగతి, నువ్వు బాప్తిస్మ నీళ్ళల్లో దిగిన రోజు నీకు వివాహమైన సంగతి మర్చిపోయావా అంటున్నాడు. ఇప్పుడు ఈ పదాన్ని అండర్లైన్ చేసుకోండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, ఇప్పుడు వచ్చేస్తుంది, త్వరలో రాబోతుంది. భర్త, నా భర్త వస్తున్నాడు, సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య, ఎవరా భార్య? ఎవరా భార్య? శరీర సంబంధమైన భార్యల గురించి చెప్తున్నాడా? ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉండాలి. సిద్ధపరుచుకొని ఉన్నావా? పెళ్ళిళ్ళకి వెళ్తానికి రెడీ అవుతున్నావా? ఆత్మీయంగా సిద్ధపాటు ఉందా? పెళ్లి కూతురా అడుగుతుంది బైబిల్. వివాహానికి అర్థం లేకుండా పోయింది చూడండి. సిద్ధపడి ఉన్నది, సిద్ధపడి ఉన్న సమయం వచ్చినది, సిద్ధపడి ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదనని చెప్పగా వింటేనే సిద్ధమవుతున్నావా? మరి భర్త రాబోతున్నాడు. అసలైన వివాహాన్ని మర్చిపోయావు కదా, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు కదా, ద్రోహం చేసావు కదా, నువ్వు బాప్తిసం తీసుకుని భర్తకు ద్రోహం చేసావు కదా, చాలా కాలం అయింది కదా, దూరం అయిపోయావు కదా, తొలగిపోయావు కదా, విశ్వాసఘాతకం అయిపోయావు కదా, ప్రారంభంలో నేను బతుకుతానన్నావు కదా, భర్తతో ప్రమాణం చేసావు కదా, ఈరోజు లోకంలో కలిసిపోయావేమో, ఆ రోజు ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నావు, ఈరోజు చేసుకోలేకపోతున్నావేమో, ఆ రోజు ప్రతిరోజు దేవుడితో ముచ్చటించావు, ఈరోజు ముచ్చటించట్లేదేమో. భర్త అడుగుతున్నాడు, ప్రియమైన దేవుని వర్లారా, నీ భర్త రాబోతున్నాడు. సిద్ధపాటు ఉన్నావా? సిద్ధపాటు ఉన్నావు. ప్రకటన గ్రంథం మొత్తం చెప్తుంది సిద్ధపాటు, సిద్ధపడి సిద్ధపడి సిద్ధపడి. మరి ఎలా సిద్ధపడాలి? అలంకరణతోనా, పూల గుచ్చాలతోనా? పెళ్లి కూతురు సిద్ధపడినాడు, సిద్ధపడాలన్నాడు కదా, మరి ఎలా సిద్ధపడాలి? 8వ వచనం చూడండి. ఆ సిద్ధపాటు ఏదో చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు 8వ వచనం, మరియు ఆమె ధరించాలి. ఇప్పుడు ఆమె ధరించాలి, ఇప్పుడు పెళ్లి కూతురు ధరించాలి. నీ భర్త, నా భర్త వచ్చేటప్పటికి నువ్వు ధరించి ఉండాలి. ఇప్పుడు లోకంలో పెళ్లి తీసుకోండి. ఏమండి, చాలా మంది తెలియక వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. తప్పుడు తప్పుడు సందేశం. వివాహాలు ఈ లోకానికే సంబంధం, పరలోకానికి సంబంధం లేదు. ఇది ఫైనల్ స్టేట్మెంట్ బైబిల్ ఇచ్చింది. మళ్ళీ పరలోకంలో పెళ్ళిళ్ళేంటి కొత్తగా? అర్థమవుతుందండి. ఇప్పుడు భార్య అనేటువంటి మనము ఎలా సిద్ధపడాలో తెలుసా? ఎలా సిద్ధపడాలో తెలుసా? ఇప్పుడు 2 వివాహాలు కనిపిస్తున్నాయి చూడండి. లోకంలో జరిగే వివాహాలకేమో పెళ్లి కూతురు ఆభరణాలు కనపడుతున్నాయి, నగలు కనపడుతున్నాయి, ఏమిటి ప్రిపరేషన్ కనపడుతుంది కదా. ఏ భర్త కోసం? ఏ భర్త కోసం? భర్త రాబోతున్నాడు కనుక స్టేజ్ మీదకి వెళ్ళాలి, వివాహానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు ఒరిజినల్ లోకాన్ని కలిగించినటువంటి సృష్టికర్త నీ భర్త, నా భర్త రంగరంగ మేఘాల మీద వస్తున్నాడు కదా. మరి ఇప్పుడు మనం భార్య అయినప్పుడు మనం ఎలా సిద్ధపడాలి? ఆభరణాలతోనా? కాదు. దేంతో? చూడండి, ఇప్పుడు చూడండి ఎక్కడండి? 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి అలంకరణ చెప్తున్నాడు చూడండి. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అనేటటువంటి అలంకరణ ఉండాలండి. ఇప్పుడు నీతి క్రియలు ఉండాలి భార్యకి. నీతి ఎక్కడుంది? నోరు తెరిస్తే అంత అవినీతే. అయితే భర్త రాబోతున్నాడు, నేను పట్టుకుపోడు, నువ్వు విశ్వాసఘాతకం చేసావు, నువ్వు మోసం చేసావు. ఎంత బాగుందో చూడండి. అంటే సంఘములో ఉన్న వారందరూ ఇప్పుడు ఏ కార్యక్రమంలో ఉండాలి? భార్య నీతి క్రియలు ఉండాలి. నీతి క్రియలు ఉండాలి అంటే దేవుని పనుల్లో ఉండాలి. నీతి క్రియలు అంటే దేవుని పనులు, దేవుని పనుల్లో ఉండాలి. ఉంటేనే మనల్ని తీసుకుని వెళ్తానంటున్నాడు. ఏమండి, దేవుని కార్యక్రమాల్లో ఉన్నామండి, ఆ భర్తకు లోబడి ఉంటున్నామండి. ఏమండి, సంఘం అనే భార్య భర్తకు ఏమండి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇస్తుందా? ఎప్పుడెప్పుడు ఇస్తుంది రెస్పెక్ట్? ఎప్పుడెప్పుడు కనపడుతుంది? ఎప్పుడెప్పుడు మొహం చూపించొస్తుంది భర్తకి? ఆదివారం ఒక రోజు మొహం చూపించొస్తుంది. ఎప్పుడైనా మీటింగులు, మే నెలలో కదండి ఇక్కడ మీటింగులు పెట్టి మీటింగులు ఒకసారి మొహాలు చూపించొస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం లోకంలో జరుగుతున్నటువంటి వివాహాలకి నీ భర్తకి వారానికి ఒకసారి మొహం చూపించరా? భర్త ఏం చేస్తాడు చూద్దాం. సంవత్సరానికి ఒకసారి మొహం చూపించరా? ఒప్పుకుంటాడా? ఇక్కడ మాత్రం భర్త పొదుగుకులు నీతో ఉండాలి. భర్తతో నువ్వు పొద్దుగూకులు ఉండాలి, 24 గంటలు ఉండాలి. కొంచెం లేట్ అయినా ఎక్కడికి వెళ్ళామని చెప్పి ఆయన అడుగుతాడు. అమ్మో నా భర్త తిడుతాడని చెప్పి భయంగా వెళ్ళిపోతూ ఉంటావు ఇంటికి. డ్యూటీ నుంచి, పొలంలో నుంచి తొందరగా వెళ్ళిపోతావు. భర్త అరుస్తాడని. ఎట్ ద సేమ్ టైం ఆ భర్త అరుస్తాడని నీకు తెలిస్తే ఆ భర్తనేమో వారానికి ఒకసారి చూస్తా.
ఉందా రెస్పెక్ట్? ఒరిజినల్ నీవు తాళి కట్టిన భర్తకి రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇప్పుడు చెప్పండి మీరు? ఆయన వాక్య రూపంలో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని నువ్వు చదువుతున్నావంటే రెస్పెక్ట్ ఇచ్చినట్టు. చదువుతున్నారండి? ఎక్కడ చదువుతున్నా? భర్త అంటే లెక్క కూడా లేదు. రేపు భర్త వచ్చినప్పుడు ఉంటుంది. ఎందుకు తీసుకెళ్తాడు? చిచి నువ్వు నాతో సంబంధం లేదంటాడు. అప్పుడు తెలుసుది ప్రియమైన దేవుని వారలారా. ఏమంటే బాగా గమనించాలి. ఆ నీతి క్రియలే దేవుని క్రియలు. నువ్వు లోకంలో దేవుని గురించిన పని ఉందన్న సంగతి మర్చిపోయి లోకంలో శరీర సంబంధమైన పనుల్లో మునిగిపోయి ఒరిజినల్ భర్త చెప్పినటువంటి దేవుని క్రియలను మర్చిపోయారు. భర్త త్వరగా రాబోతున్నాడు. అప్పుడు ఏం చేస్తారు? కనుక ప్రియమైన దేవుని వారలారా, మీరు బాగా గమనించాలి. నీ వివాహాన్ని గుర్తు చేస్తున్నాడు. ఈరోజు వివాహాన్ని ఒకదాన్ని ముందు పెట్టి ఆత్మీయమైన వివాహంలో మన లోటుపాట్లన్నిటిని గుర్తు చేశాడు. చూడండి, నీ భర్త నా భర్త రాబోతున్నాడు. ఎలా ఉంది? పరిశుద్ధ నీతి క్రియలు ఉన్నాయా మన దగ్గర? నీతి క్రియలు ఉన్నాయా? ఏమంటే భర్త మంచివాడు కాకపోయినా లోబడాలా అని అనుకోవచ్చు. మీరు అనుకోవచ్చు భర్త మంచివాడు కాకపోతే లోబడాలి అనుకోవచ్చు. కానీ సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్య ప్రతి విషయంలోనూ, భర్త మంచోడు కాకపోయినా కూడా నువ్వు లోబడుతూనే ఉండాలి. ప్రతి విషయంలో లోబడుతూనే ఉండాలి. ఎఫెసీయులు 5:24 చదివారు కదా మీరు? 5:24 చదివారు మీరు. మరి ఎలా ఉండాలి? ఏమండి మీకు విషయం తెలుసా? భార్య గురించి ఒక విషయం రాయబడింది. చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, త్వరగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. లోబడే విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఈ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 3:5 చూడండి ఒకసారి. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు 3:5 కదమ్మా. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. అలంకరణ బయటకు వచ్చింది చూడండి. అలంకరణ వచ్చిందా లేదండి? అంటే ఇప్పుడు పరలోకమైనటువంటి ప్రభులు వారు భర్తగా ఉంటే భార్య కోసం వస్తుంటే భార్య ఎలా రెడీ అయి ఉండాలంట? పరిశుద్ధ నీతి క్రియల్లో రెడీ అయి ఉండాలంట. రెడీ అయి ఉండాలి. లోబడి ఉండుట చేత. ఎవరికి లోబడి ఉంది? సొంత స్వపురుషునకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఇప్పుడు భార్య భర్తకు లోబడాలా వద్దా? లోబడటం బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? అలంకరణ. ఏం అలంకరణ అండి బాబు? ఏం కాలం? 10 తులాల బంగారు వేసుకున్నట్టు నువ్వు భార్య భర్తకు లోబడితే. అర్థమైంది మీకు పాయింట్? బంగారం వేసుకో అసలు 10 తులాల బంగారం వేసుకున్నట్టే మీరు భార్య భర్తకు లోబడితే. ఏమంటే పెద్ద వటను పెట్టుకున్నట్టేనంటే ఒక విధంగా చెప్పాలంటే. దేవుని దృష్టిలో ఎలాంటి అలంకరణ మనకుందంటారా? దేవుని దృష్టిలో ఎలాంటి అలంకరణ మనకు ఉందంటారండి? 6వ వచనం కూడా చూడండి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు. లోబడటమే కాదంట. ఏమండి భార్య భర్తను ఏమని పిలవాలంట? పేరు పెట్టి పిలవాలని ఉందా అండి? అరే అని పేరు పెట్టి పిలవాలని ఉందండి? మరి వాల్యూ లేకుండా శారమ్మంట భర్తను ఏమని పిలిచిందంట? యజమానుడు అంటే సార్. యజమానుడు అంటే సారే కదండి. నన్ను పోషించేవాడు, నా ఆలోపాల చూసేవాడు, నన్ను దేవుల్లో నిలబెట్టేవాడు సార్ అని పిలిచిందట. నిజంగా ఈరోజు భర్తలకు వాల్యూ లేకుండా పోయిందండి. మరి పేరు పెట్టి పిలిచేస్తున్నారండి భార్యలు. ఫ్యాషన్ అనుకుంటున్నారండి. కానీ బైబిల్ ఒప్పుకోవట్లేదు అలా. ఈ రోజు నుంచైనా మార్చుకోండి. చక్కగా సార్ అని ఇంగ్లీష్లో పిలవకపోయినా కొంచెం భయపడుతూ కొంచెం ఉండండి. ఏమండి యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండేను. ఏమండి భర్తను గౌరవించటం కూడా లోబడటమేనంట. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా పిలవకండి. అంటే మీరు ఫస్ట్ నుంచి మీరు అన్ని గమనిస్తూ ఉంటే ప్రేమ తగ్గిపోయిందంటే ఇది గుర్తురు కదా? ప్రారంభంలో అరే అని పిలిచారండి మీ భర్తని, పేరు పెట్టి పిలిచారండి వివాహమైన తొలి దినాల్లో. భయపెడుతూ ఏమండి ఇంట్లోకి వచ్చేటప్పుడు పేరు పెట్టి పిలవటానికి గంట సాగదీయాలి నిన్ను. అంతే కదండి? వివాహం అయ్యి ఇంట్లోకి వచ్చేటప్పుడు నీ భర్త పేరు ఏంటమ్మా, నీ భార్య పేరు ఏంటమ్మా అని చెప్పటానికి గంట సాగదీస్తే కానీ పేరు చెప్పడానికి గచగచ వణుకుతారు. ఏమంటే నిజంగా వారం తిరిగి వచ్చేసరికి పేరు పెట్టి వీధుల్లో పిలుస్తూ ఉంటారండి. మరి ఎంత వేషమా?
లోబడి ఉండవాలని పేరు పెట్టే విషయంలో కూడా, యజమానుడని పిలిచే విషయంలో కూడా, పిలిచే పిలుపులు కూడా లోబడటం కనపడ, అది కూడా ఒక అలంకరణేనంట. నెక్లెస్ తగిలించుకున్నట్టు ఇది. చూసారండి, భార్య ఇలా రెడీ అయి ఉండాలి, భార్య ఇలా రెడీ అయి ఉండాలి, ఇలా రెడీ అయి ఉండాలి. చూడండి, శారా యజమానుడని పిలిచేందుకు లోబడి ఉండను. అతను పేరు పెట్టి పిలుస్తారా? శారా లాగా లోబడితేనే ఆమెకు అని చూడండి, అతనికి లోబడి ఉండను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకు వినయడలా ఆమెకు పిల్లలగుదురు. ఎవరో ఏదో అనుకుంటారని, అబ్బో మరి ఇది కదైనా అసలు భయపడుతుందని, ఇప్పుడు ఎవరమ్మా భయపడుతుంది అని ఎవరికి బెదరాల్సిన అవసరం, లోకాన్ని చూడాల్సిన అవసరం లేదంట. నీకు చెప్తున్నాడు చూడండి, బెదరాల్సిన అవసరం, ఎవరినో చూసి భయపడాల్సిన అవసరం లేదు. నీ రెస్పెక్ట్ నీదే. దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చాడు భర్త పట్ల. చూసాడు, భార్య భర్తకు లోబడి ఉండాలా? లోబడి ఉండాలంటున్నాడు, లోబడి ఉండాలంటున్నాడు. ఏమండి, అలా లోబడటం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటో తెలుసా అండి? ఆ కంక్లూజన్ మీకు తెలియాలి. శారమ్మకు పిల్లలు అవ్వటమే కాదు, యేసు ప్రభు వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తామే కాదు, ఏమండి, మీరు లోబడటం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటో తెలుసా? భార్యలారా, మీ సహోదరులారా, మీకు లోబడటం వల్ల మీ భర్తకి మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి తెలుసా? మీరు బైబిల్లో చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఏమండి, ఇలాంటి మాటలు చెప్తే మీకు బాధ? ఏమండి, తప్పుడు బోధ చేస్తున్నారని చెప్తారా? గొరిచారం వేసేసుకుని దొంగ బోధకులు వస్తాం. ఎవరండి చెప్పి నా దగ్గర తీసుకురండి. వినేవాళ్ళకి బుద్ధి లేదు, చెప్పేటోళ్ళకి బుద్ధి లేదు. వాక్యం తప్ప ఇంకేమైనా మాట్లాడుతున్నామంటే పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుని, మీకు అన్నీ తెలుసు కదండి. వాక్యం తప్ప ఏమైనా మాట్లాడుతున్నామా? మీ కుటుంబాలు బాగుపడాలని, మీరు రేపు భర్తగా రాబోతున్నాడని, భార్యగా నీ ప్రవర్తన నా ప్రవర్తన ఎలా ఉందని సరిదిద్దుకోవడంలో తప్ప అండి? వక్రమైన మాటలు చెప్పి సంఘాలను దారి మళ్ళిస్తారంటారా? అనే ముందు నోరు జాగ్రత్త పడు, నువ్వు జాగ్రత్త పడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. బాగా చూడాలి. అవిశ్వాసి అయిన భర్త, మీ భర్త అవిశ్వాసే, ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాడు, సరైనోడు కాదు, దేవుళ్ళు లేడు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. ఆగండి అక్కడ. అవిశ్వాసి అయిన భర్త దేవుళ్ళలోకి రాడు, ప్రార్థనకు రాడు, బాప్తిసం తీసుకోడు, అసలు ఏది చేయడు, తాగుతాడు, తిరుగుతాడు, ఇష్టం వచ్చినట్టుగా ఉంటాడు, వాడు అవిశ్వాసి అంటాడు. లోకంలో ఉంటాడు, శరీర సంబంధంగా ఎంజాయ్ చేస్తాడు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి ఇలా అవిశ్వాసంగా ఉంటూ భార్యను చూస్తూ ఉంటాడంట. బాగా వినాలి చెల్లెళ్ళారా, సహోదరులు, మీరు బాగా వినాలి. వివాహమైనటువంటి ప్రతి సహోదరు వినాలి. నీ భర్త అవిశ్వాస, దేవుల్లో లేడా, ప్రార్థనలో లేడా, నువ్వు కుంగిపోవాల్సిన పని లేదు. విషయం అంతా నీ దగ్గరే ఉంది. ఏంటంటారా? లోపం నీ దగ్గరే ఉంది, సరిదిద్దుకో. ఏంటో తెలుసండి, భార్య ఏం చేయలేదు తెలుసా? ఇప్పుడు భర్త అవిశ్వాసే, భార్య ఏం చేయలేదు. భార్య గురించి ఒక విషయం క్లూ రిలీజ్ చేశాడు. భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. నిన్ను బట్టే మారతాడంట, నిన్ను బట్టే మారతాడంట. ఎలా మారతాడు? నిన్ను బట్టే మారతాడని చూడండి. భార్య పరిశుద్ధపరచబడును అని ఒక వ్యాఖ్యం చెప్పాడు. ఇంకోటి, అవిశ్వాసురైన భార్య, భర్త ఏమో దేవుల్లోనూ ఉంటాడు, భార్య ప్రార్థనకు రాదు, ఎప్పుడు ఇంట్లోనే వంట పదిలోనో బట్టల పనిలోనో అలాగే ఉంటుంది, శరీర సంబంధంగానే ఉండిపోద్ది తప్ప దేవుడు, ప్రార్థన, ఆలోచన, సన్నిధి, మందిరాలు ఏమి లేవు. భర్త మాత్రం ఎప్పుడు సదస్సులు, ప్రార్థనలు తిరుగుతూ ఉంటాడు. భార్య ఏమో దేవుల్లో లేడు, భార్య లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి, ఇప్పుడు భర్త పర్ఫెక్ట్గా ఉండాలి. బాగా వినాలి. మార్పు అనేది ఎవరో ఏదో పాస్టర్ వచ్చి చెప్తే మారరు. ఎవరో పెద్ద బిషప్ వచ్చి కోట్ వేసుకుని వచ్చి ఆ బెంచ్ కారులో వచ్చి పెద్ద మీటింగ్లు పెట్టినంత మాత్రాన మారరు. ప్రాబ్లం ఇంట్లోనే ఉంది. ఎక్కడుంది చెప్పమంటారా? బాగా వినాలి, బాగా వినాలి. భర్త మంచోడు కాదు, అవిశ్వాసి. భార్య ప్రవర్తన బట్టి భర్త మారిపోతాడు అన్నమాట. నీ ప్రవర్తన ఎట్లా ఉంది?
ఒకటి. రెండు, భర్త దేవుల్లో ఉన్నాడు, భార్య అవిశ్వాసి. ఇప్పుడు భర్త పర్ఫెక్ట్ గా ఉంటే భార్య చూస్తుంది 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 చూస్తుంది, నా భర్త ఎంతగా దేవుల్లో ఎదుగుతుంటే నేను ఎందుకు ఎదగకూడదని ఒక రోజు మారిపోద్ది. ఇటు భర్త అయినా భార్య అయినా ఒక రోజు మారే రోజు వచ్చింది. ఆ రోజు కోసం నువ్వు ఓపికతో ఓర్పుతో ద్రోహం చేయకుండా మోసం చేయకుండా ఏమంటే తొలగిపోకుండా అవిశ్వాస ఘాతకం కాకుండా నమ్మకంగా కాపురం చేస్తే ఖచ్చితంగా మారుతుంది ఫ్యామిలీ. ఓపిక లేక నశించలేక ఏమండి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తారు కదండి, బాగా వినాలి మీరు. పేరెంట్స్కి ఫోన్ చేస్తారు, దిగుతారు, తల్లిదండ్రులు వచ్చేస్తారు, గొడవ రచ్చ, తర్వాత అన్నదమ్ములు వస్తారు, గొడవ రచ్చ. నిజమా కదండి? అన్నదమ్ములతో బెదిరిస్తారు, భర్త సరిగ్గా లేడు, తాగొచ్చాడు, తందాలు ఆడుతాడు, ఇష్టం వచ్చినాడు ఉన్నాడని తల్లిదండ్రులతో వార్నింగ్ ఇప్పిస్తారు, తర్వాత అన్నదమ్ములతో వార్నింగ్ ఇప్పించేస్తా ఉంటారు. ఏమండి మీరు బాగా గమనించండి, వార్నింగ్ ఇచ్చి గొడవలు పెట్టి పంచాయతీలు పెట్టి విడదీయాలన్న ఆలోచన చేస్తున్నారు. కానీ కన్న తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా కానీ అదే అన్నదమ్ములు వచ్చి కుటుంబాన్ని ఎలాగైనా నువ్వు కాపాడుకోవాలని ఇలాంటి విలువైన మాటలు చెప్పి కుటుంబాన్ని కట్టుకోమని అన్నదమ్ములు చెప్తున్నారా ఆ చెల్లికి? తల్లిదండ్రులు చెప్తున్నారా ఆ కూతురికి? చెప్పాలి మీరు. ఇప్పుడు మా సామాను మాకు పడండి, మేము వెళ్ళిపోతాం, వీడు మంచోడు కదని తెగ దెంపులతో వెళ్ళిపోతున్నారు తప్ప ఆ వివాహానికి ఎంత వాల్యూ ఉందన్న సంగతి మర్చిపోయిందండి ఈరోజు. జతపరిచినటువంటి వారిని విడదీసే రైట్స్ తెలియదా మీకు? మరి నువ్వు చర్చికే వెళ్తున్నావుగా. ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. ఒక వివాహం ఘనమైనదని మొదలు పెడితే ఎన్ని విషయాలు కుప్పలు 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 వస్తాయి చూడండి బయటికి. బెనిఫిట్ ఏంటారో తెలుసా? వీరందరూ కలిసి కుటుంబాన్ని కడదామనుకుంటున్నారా? వచ్చి చెప్పండి. ఒక్కొక్కళ్ళు బెదిరిస్తారు, ఎలా కొద్దిగా వార్నింగ్ ఇచ్చి స్టేషన్లో పెట్టి కొంచెం అన్న కొట్టించాలన్నా మీరు, లేకపోతే మన మాట వినేటట్లేదు. ఏమండి నువ్వు కొట్టిచ్చేస్తావు డబ్బులు ఇచ్చి, తర్వాత నీ చెల్లె అతనితో కాపురం చేయాలి మీ బావతో. ఆ కలిసి ఉండేటప్పుడైనా మనస్పర్ధలు రావా అండి? నీ పుట్టింటి వాళ్ళు ఇలా చేశారు, మీ అన్న నన్ను ఇలా చేశాడని ఏదో ఒక టైంలో మనసులో ఉండదండి? మీరు చెప్పండి ప్రియమైన దేవుని వల్ల. భార్యాభర్తల బంధానికి వాల్యూ లేకుండా పోయింది ఈరోజు, వివాహానికి అర్థం లేకుండా పోయింది. భర్త ఈ గ్యాప్లో భర్త అనేది ఒరిజినల్ భర్త దిగుతున్నాడు. ఆ టైంలో ఈ గొడవల్లో ఈ టెన్షన్లో ఉంటే పరిశుద్ధమైన నీతి క్రియలు ఉండేది ఎప్పుడు? పిల్లలు ఇలాంటి టెన్షన్లో మళ్ళీ పిల్లలు పుట్టేస్తారు. నువ్వు బజారు పాలు చేయటమే తప్ప ఆ బిడ్డల్ని నీ స్థితిగతులు సరిగా ఉన్నాయా? కుటుంబం ఒక్కసారి మీరు చెప్పండి. కుటుంబాన్ని కథ దొక్కుదాం అనుకున్న వాళ్ళు దూరం అయిపోయారు. కుటుంబాన్ని విభిన్నం చేసి వెళ్ళిపోదాం అనుకున్నారే తప్ప ముందుకు నడుద్దామన్న సంగతి ఎక్కడన్నా ఎవరైనా ఆలోచన చేస్తున్నారే? చెప్పండి ప్రియమైన దేవుని వారు. రంగరంగ వైభవంగా వివాహానికి అందరూ పిలుస్తారే, కొద్ది రోజులకే ముఖ చెక్కలైపోతే మరి ఆనందం ఏమైపోవాలి? ఒక్కసారి మీరు ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. అదే బైబిల్ చెప్తోంది, నువ్వు లోబడితే, బాగా వినాలి మీరు, ఇక్కడే ఉంది, మీరు లోబడితే అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడు. నువ్వు అంటే ఖచ్చితంగా మారుతాడు. నెక్స్ట్, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడు. కంప్లీట్ వర్డ్, మారుతాడు ఖచ్చితంగా. నువ్వు నిలబడితే ఓపిక, ఈ గ్యాప్లో గొడవలు పెట్టద్దు. ఓపిక లేని ఎడల మీ పిల్లలు, నేనన్నా మాట్లాడండి, మీ పిల్లలు ఏమాత్రం అటు ఇటు రాంగ్ స్టెప్ వేసినా మీ పిల్లలు ఏమైపోతారు? రోడ్డును బట్టి తిరుగుతారు. వాడు మద్యపానానికి అలవాటు పడతాడు. తల్లిదండ్రుల సమక్షంలో ఉన్న బిడ్డలే సరిగ్గా లేరు ఈరోజు. తల్లి లేక తండ్రి లేక, ఒకవేళ తండ్రి ఉండి తల్లి లేక ఇష్టానుసారంగా తల్లి వ్యభిచారానికి తండ్రి జోదానికి ఇష్టం వచ్చినట్టుగా ఉంటే ఆ పిల్లలు ఏమవుతారంటే కుటుంబాన్ని కట్టే మాటలు ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటి మాటలు చెప్పక దారి మళ్లించి పబ్బం గడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ కుటుంబం ఎలా మారాలి, ఎలా సరి చేయాలి, ఆ గొడవలు ఎలా క్లియర్ చేయాలి, లోబడటం ఎంత ఇంపార్టెంట్ కుటుంబంలో మీరు చూడాలి. ఇప్పుడు భర్త భార్యకు లోబడాలి, ఎట్ ద సేమ్ టైం భర్త కూడా
భార్యకు లోబడితేనే వీళ్ళిద్దరి సమక్షంలో వచ్చిన బిడ్డలు అపవిత్రులు కాక ఏమవుతారు? పవిత్రులు అవుతారు. ఎంత మంచి స్టేట్మెంట్ అండి దేవుడు ఇస్తున్నాడు వివాహాన్ని కట్టి. పవిత్రులు అవ్వటమే కాదు, మీకు వచ్చే బెనిఫిట్ ఏంటో తెలుసా? ఇప్పుడైతే వారు పవిత్రులు, ఇప్పుడైతే వారు పవిత్రులు, మీరు పవిత్రులు అవుతారు అని అంటే ఏమంటే పవిత్రులకే పరలోకం. అంటే భార్య భర్తకు లోబడితే ఎక్కడికి వెళ్తుంది? పరలోకం వెళ్ళిపోతాయి. ఎంత చిన్న లాజిక్ మర్చిపోయారండి క్రైస్తవ సహోదరి స్త్రీలు, చిన్న లాజిక్ మర్చిపోయారు. భార్య భర్తకు లోబడితే నీకు పరలోకం గ్యారెంటీ. నేనే లోపడతానండి, అమ్మో అంటే కష్టమండి. చిన్న లాజిక్ చూసారు. భార్య భర్తకు లోబడితే వచ్చే బెనిఫిట్ ఏమండి? మరి ఎలా అండి? మరి మారట్లేడు కదా అని అంటారు. ఇక్కడ ఏముండాలి? ఓపిక ఉండాలి. ఈ ఓపికలో ఏమని పదం పెట్టాడు? పరిశుద్ధ. ఇక్కడ ఈ పదం పరిశుద్ధ ప్రవర్తన బట్టి ఉంది కదండి. ఒకసారి దీనికి పేతురు గారు ఏం చెప్పాడో చూడండి. ఇక పేతురు గారు ఏం చెప్పాడో చూడండి. పేతురు గారు ఏం చెప్పాడో చూడాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. 3వ అధ్యాయం మొదటి వచనం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. స్వపురుషులంటే సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఎందువలన లోబడి ఉండుట వలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. రమ్మంటే వస్తాడు ప్రార్థనకి. ఎంత సీక్రెట్ అండి! ఏమండి, అన్ని ఫంక్షన్లకి భార్యాభర్తలు కలిసి అడుగంటే అడుగులు వేసి వెళ్తారు. నిజమా కదండి? నువ్వు ప్రార్థనకు తీసుకురాలేకపోతున్నావు అంటే నీ ప్రవర్తన ఏదో తేడా ఉంది. ఫంక్షన్ కంటే నీకంటే ముందే రెడీ, గేట్ దగ్గర కూర్చోండి, రా టైం అవుతుంది, ట్రైన్ టైం అవుతుంది, అక్కడ టైంకి వెళ్ళాలి, మళ్ళీ ముందు వెళ్తే కొద్దిగా ఏదైనా మాట్లాడుకుంటూ ఉండవచ్చు బంధువులతో. మరి అదే వ్యక్తి ప్రార్థనకి ఎందుకు రాలేకపోతున్నాడు? అన్ని ఫంక్షన్లకు వస్తే మన బిహేవియర్లోనే ఏదో తేడాగా ఉంది. నీ పవిత్ర ప్రవర్తన చూసి నీ భర్తను వాక్యం ఏమి చెప్పకుండానే నడవడి వలన అంటే లోబడే నడవడను కోల్పోయిందండి భార్య. ప్రతిదానికి చిరుబుర్లు ఆడుతూ ఉంటే ఇంకా భర్తకి రకరకాల టెన్షన్తో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? మరి ఆ కుటుంబంలో గొడవలు, అల్లర్లు, కేకలు తప్ప ఇంకేమైనా ఉందా అండి? కుటుంబాన్ని సరిదిద్దేది బైబిల్, కుటుంబాన్ని నిలబెట్టేది బైబిల్, కుటుంబాన్ని కట్టేది బైబిల్. అలాంటి బైబిల్ నీ చేతిలో ఉంది, నా చేతిలో ఉంది, ప్రతి కుటుంబంలో అందరి చేతిలో ఉంది. అందరి చేతిలో ఉన్నా కూడా ఓపెన్ చేసి ఆ మాటలు చదువుకుంటే కుటుంబం బాగుపడుతుంది కదండి. వివాహం వెనక ఎంత ఆలోచన ఉందో మీరు ఒక్కసారి బాగా గమనించాలి. ఎంత ఆలోచన ఉందో ఒక్కసారి మీరు. ఏ ప్రాబ్లం వచ్చి నువ్వు చెప్పుకోవాల్సింది దేవుడికి. నీ ప్రవర్తన, నా ప్రవర్తన ఎలా ఉంది, నేను ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే నా ప్రవర్తన సరిచేయి, ఇంకా నేను నిలబడాలి, ఇంకా నేను ఎందుకో తొందరపడుతున్నానేమో, ఎందుకో ఊరికే ఫైర్ అయిపోతున్నానేమో, లోబడేటటువంటి మనసు నాలో ఇంకెక్కువ జనరేట్ చేయను. నువ్వు ప్రార్థనలో పెట్టు. అంతేగాని తీసుకెళ్లి పంచాయతీ పాస్టర్ గారి ముందు పెడతావు సంఘంలో. అయ్యా నా భర్త మారట్లేదయ్యా, విజ్ఞాపన ప్రార్థనలో ప్రార్థన చేయండి, కానీ ఇక్కడ మండుద్ది భర్తకి ప్రార్థన చేస్తాను. ఇక్కడ నువ్వు చేసేది అదేనా? తప్పుగా. నీకెప్పుడు నీ భార్య గురించి భర్త గురించి వెళ్ళి అక్కడ పంచాయతీ పెట్టద్దు చర్చలు. దానికి ఒక మళ్ళీ విజ్ఞాపన కూడుకొని మొదలుపెట్టి నా భర్త కోసం భార్య, భార్య కోసం భర్త, అది నువ్వు చెయ్యాలి. నీ గృహంలో చేసుకో, పర్సనల్గా చేయించు. అంతేగాని సంఘంలో అందరూ వినపడేట్టు చేస్తే మంటుంది భర్తకి. నిజమా కాదండి? కొన్ని సీక్రెట్స్ కూడా తెలియాలి ప్రేమల దేవుని వల్ల. చక్కగా ఎన్ని విషయాలు మీరు పరలోకం చేరాలి అంటే భర్తకు లోబడి ఉండాలని చెప్పింది బైబిల్. వివాహం అయిన వాళ్ళైనా సరిదిద్దుకోవాలి, వివాహం అవుతున్న వాళ్ళు సరిదిద్దుకోవాలి, వివాహానికి రెడీ అవుతున్న వాళ్ళు కూడా. ఇదంతా వివాహం రోజు చెప్పేటువంటి కార్యక్రమాలు ఒప్పుకుంటారండి. భోజనాలు వేడారిపోద్ది, దూర ప్రాంతం వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలి. నిజంగా మీరు ఆత్మీయంగా ఎదిగే వాళ్ళు అయితే ఒక గంట ఓపికగా ఉండి ఈ విషయాలు వింటే, వివాహానికి 4 దిక్కుల నుంచి వస్తారు కదా, అందరూ ఈ విషయాలను తీసుకెళ్లి కుటుంబాలు కట్టుకుంటారా లేదా అండి? కట్టుకుంటారా లేదా?
నిజాలండి బాబు ఇవన్నీ. ఇంట్లోనేమో మనకు సరైన టైంకి వండిపెట్టేవాళ్ళు ఉండరు, అక్కడ మాత్రం 12:30 అవ్వగానే బోరాలు టైం తొందరగా ముగించి తొందరగా సిప్పులు రాసి పైకి పంపిస్తారు. ఇవన్నీ బాధల్లో ఒకటండి, మీ కుటుంబాలు మార్చబడాలి, మీ భర్తలు మార్చబడాలి, మీ భార్యలు మార్చబడాలి, మీ కుటుంబంలో మీ బిడ్డల ద్వారా చిన్న బిడ్డలు ఆ బిడ్డలు పవిత్రులుగా మారిపోవాలి అని. లోబడటం వల్ల నీకు వచ్చేది ఏంటి బాగా గమనించాలండి. భర్త మారాలి అంటే భార్య ప్రవర్తన చూసుకోవాలి. కొరింథీ 1:7-14 ప్రకారం మీ మైండ్లో ఉండాలి. ఇప్పుడు మీరు పరలోకం వెళ్తానికి ఇదే సీక్రెట్. 1:7-14 మళ్ళీ చూడండి. భర్త మారాలి అంటే భార్య ప్రవర్తన చూసి మారతాడు. ఏమండి, భార్య మారాలంటే భర్త ప్రవర్తన చూసి మారుతుంది. ఇదంతా మనలోనే ఉంది. దేవుడు ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా వివాహం చేసుకోవాలనుకున్నాడండి. ఇదే సీక్రెట్. వివాహం ఎంత అందరూ దేవునికి లోబడి ఉండండి. ఈ సమస్య ఏ కుటుంబంలోనూ ఉండదు. ఇక ఏ కుటుంబంలో కూడా ఈ సమస్యలు ఉండవండి. ఇక ఇద్దరు భార్య అయినా భర్త అయినా దేవుల్లో ఉంటే కుటుంబం చక్కగా ఉంటుంది, పిల్లలను దేవుల్లో పెంచుకుంటారు. మూడవదిగా ఇద్దరు ఏ ఒక్కరు మిస్ అయినా భార్య సరిగా లేకపోయినా భర్త సరిగా ఉన్నా కూడా కుటుంబం అల్లకొల్లమే. భర్త సరిగా ఉండి భార్య లేకపోయినా కూడా కుటుంబం అల్లకొల్లమే. పిల్లలు బజారు పాలైపోతారు. ఏ ఒక్కరు సరిగా లేకపోయినా కూడా సర్వనాశనమే అవుతోంది. అపవిత్రం అంటే సర్వనాశనమే. ఈ రోజు నుంచి పెద్దలైన మీరైనా కూడా దేవునికి లోబడి ఉండటం నేర్చుకోగలిగితే, దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారంగా బ్రతకగలిగితే అద్భుతంగా మన యొక్క కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకోవచ్చు. భార్య భర్తకు లోబడాలని అంటే ఖచ్చితంగా లోబడాలని చెప్పింది బైబిల్. ఆప్షన్ లేదు. ఇక పరలోకం కావాలి, ఆప్షన్ లేదు. ఇక భర్త కూడా భార్యకి ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఎందుకు? బిడ్డల మైండ్లో పెట్టుకొని తొందరపాటు నిర్ణయాలతో మీ ఈగోలతో డెసిషన్ తీసుకొని తొలగిపోతే పిల్లలు రోడ్డు పాలవుతారు. జాగ్రత్త, అపవిత్రులైపోతారంటే. అప్పుడు అందరూ పలానాడు బిడ్డ వాడు ఎట్ట చూస్తున్నారు కదా, ఎగ్జాంపుల్గా వాడతారు నీ కొడుకుని. చూసుకో ఆడు ఎట్టయిపోతే తల్లిదండ్రులు మాటనే పోతే అట్ట అవుతాడని ఎగ్జాంపుల్గా వాడతారు. ఎగ్జాంపుల్గా మన బిడ్డలను ఎవరు వాడకూడదు. దేవునిలో ఎదగాలంటే ఇదిగో పలానా బిడ్డలు పలానా కుటుంబం ఎలా ఉందో అలా మారాలని వాడాలండి. అది నిజమైనటువంటి సాక్షికరమైనటువంటి కుటుంబంగా మారాలి. ప్రేమైన దేవుని వారలారా, ఇద్దరు దేవునికి లోబడితే నీ గర్భాన పుట్టినటువంటి పిల్లలు కూడా దేవునికి లోబడతారు, వారు దేవుల్లో నిలబడతారు. ఇక నుంచైనా మన తరం నుంచి మారదాం, ఆలోచిద్దాం. మంచి నిర్ణయం తీసుకోండి. నువ్వు మంచి చేసినా చెడు చేసినా రేపు తీర్పు దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట రేపు నిలబెడతాడు నిన్ను. ఆ రోజు నిన్ను అడుగుతాడు. ఏ సదస్సుకి ఎవరు వచ్చారో ఆ రోజు నిన్ను అడుగుతాడు, అమ్మా నువ్వు ఎందుకు లోబడలేకపోయావు? అయ్యా నువ్వు భార్యకు లోబడలేకపోయావు? ఎందుకు భార్యని ప్రేమించలేకపోయావు? మీ ఇద్దరు వాళ్ళ బిడ్డలు బజారు పాలయ్యారే. 9 నెలలు మోసుకుని కని పెంచితే వాళ్ళేదో నాకు బలమైన ఆయుధాలుగా ఉపయోగపడతారు నేను అనుకున్నానే. ఇలాంటి నవ్వుల పాలు కుటుంబాలు ఎందుకు చేసేవని రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట రొమ్ము కొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. ప్రేమని దేవుని వల్ల మంచి నిర్ణయం తీసుకోండి. మీరు తొందరగా వస్తే రేపు కూడా మళ్ళీ 7:30 to 9:30 సదస్సు ఉంటుంది. మీ మేలు కోరి లోబడి ఉండకపోతే ఏం జరుగుద్దో ఇంకా రేపు కొన్ని విషయాలు ఉన్నాయి. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. నిజంగా మీరు దేవుని మీద ప్రేమ కలిగితే ఏమంటే లోకంలో సంబరపడదు అన్నాడు చూసారా. నిజంగా వాక్యంలో సంబరపడదాం అనుకుంటే 7:30 గంటలకు వెళ్ళరండి, 9:30 గంటలకి కుటుంబానికి సంబంధించినటువంటి మాటలు, వివాహ కార్యక్రమానికి సంబంధించినటువంటి మాటలు. భవిష్యత్తులో ఒకవేళ ఇప్పటి వరకు వివాహం జరుగుండొచ్చాము, మీ కుటుంబంలో ఉండకపోవచ్చేమో, జరగబోయే వివాహానికని ఇప్పుడే మంచి బాటలు వేసుకోండి. మంచి నిర్ణయం తీసుకోండి. భార్య భర్తకు లోబడి ఉండాలి. బెనిఫిట్ ఏంటి? పరలోకం. నిజమైన భర్త, ఆత్మీయమైనటువంటి భర్త యేసు ప్రభు రాబోతున్నాడు. నువ్వు అలంకరించుకొని రెడీగా ఉండడం కానీ లోకంలో పెళ్లి కూతురు రెడీ అయినట్టుగా రెడీ అవ్వటం కాదు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఏంటి అలంకరణ? పరిశుద్ధ నీతి క్రియలు. యజమానుడానికి భర్తను గౌరవించడం, లోబడటం. అప్పుడు అసలు ఆ గోల్డ్ షాప్ అంతా నీ ఒంటి మీద ఉన్నట్టే. చేయగలవా ఇది? ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి.
మీ కుటుంబాలు బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలి, మీ భార్యలు బాగుండాలి, మీ భర్తలు బాగుండాలి, మీ రక్త సంబంధికులు బాగుండాలి. ఇలాంటి అందరూ కుటుంబాలు అందరూ దేవుల్లో ఉంటే, నిజంగా ప్రభు రాబోతుంటే భర్తగా అందరూ రేపు ఎత్తబడే గుంపులో ఉంటాం. ప్రేమ దేవుని వల్ల ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ